ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన అనుచరుల కోసం తాపత్రయపడిన రేవంత్ను కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి కూడా రానివ్వలేదని స్పష్టమవుతున్నది. తన సన్నిహితుడికైనా టికెట్ ఇవ్వాలని ఆయన చేసిన వీడుకోలను అధిష్టానం లైట్ తీసుకున్నట్టు తేలిపోయింది. తన ఆత్మగా ముద్రపడిన వేం నరేందర్ రెడ్డికి టికెట్ కోసం రేవంత్ చేసిన విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో రేవంత్ దాదాపు గంటపాటు చర్చించి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినా చివరికి ఢిల్లీకి వెళ్లి పైరవీ చేసినా పట్టించుకోకుండా హైకమాండ్ అన్నీ తానే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసి ఆదివారం ప్రకటించింది. అద్దంకి దయాకర్తో పాటు రేవంత్ సూచించిన విజయశాంతి, శంకర నాయకుల పేర్లను ఖరారు చేసింది. వీరిలో 15 నెలలుగా అసలు రేవంత్ రెడ్డిని కలవని విజయశాంతి పేరు ఉండటం గమనార్హం. పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును సిపిఐకి కేటాయించినట్టు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆమోదంతో 3 అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరు సోమవారం ఉమ్మడిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇటీవలే ఒక సీనియర్ కాంగ్రెస్ నేత ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి అధిష్టానం తనను ఏమీ చెయ్యనివ్వటం లేదని, అన్ని నిర్ణయాలు హైకమాండ్ తీసుకుంటున్నదని, సీనియర్ ఐఏఎస్ అధికారుల పోస్టింగులను కూడా అక్కడే నిర్ణయిస్తున్నారని మొరపెట్టుకున్న 72 గంటల్లోనే పార్టీ అధిష్టానం అంతకంటే బలమైన నిర్ణయంతో ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. దీంతో ఇక ఆడింది ఆటగా సాగదని రేవంత్కు పార్టీ అధిష్టానం బలమైన సంకేతాలు ఇచ్చినట్టయిందని గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఓసీ కోటాలో తనకు అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి టికెట్ ఇప్పించుకునేందుకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులను అనగదొక్కారన్న చర్చ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డిని, మరో సీనియర్ నేత జగ్గారెడ్డిని పక్కన పెట్టి వేంకు టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. నరేందర్ రెడ్డి పేరును జాబితాలో తెచ్చేందుకు రేవంత్ వ్యూహాత్మకంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్పై ఒత్తిడి తెచ్చి వేం పేరును ప్రతిపాదించినట్టు సమాచారం. సీనియర్లను పట్టించుకోకుండా వలసవాదులకే రేవంత్ ప్రాముఖ్యత ఇస్తున్నారని అసలు కాంగ్రెస్ నేతలు పదే అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రేవంత్కు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని తెలంగాణ బాధ్యతల నుంచి హైకమాండ్ తప్పించినట్టు స్పష్టమవుతుంది.